హ్యాపీ సండే. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి. నా సండే ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే ఈ అనాథ పిల్లకి మంచిగా ఈ రోజు టేస్టీ తేజ ఫుడ్ పంపించేశారు. వాళ్ళ అమ్మగారి చేత చేసిన యమ్మీ యమ్మీ గీ రోస్ట్ చికెన్. ఏంటి మమ్మీ ఎవడు? అండ్ దాని కాంబినేషన్ ఏం పంపించరేమో, జస్ట్ చికెన్ అడిగానని చికెన్ పంపిస్తాను అనుకుంటే దే హావ్ బీన్ సో కైండ్. అండ్ బగారా రైస్ కూడా పంపించారు. సో కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్. వాళ్ళు పంపిరేమో అని చెప్పేసి నేను ఐఎమ్ సో స్కేర్డ్ టు ప్యాన్. ఇదిగోండి అన్నం పెట్టుకున్నాను బట్ అవసరం లేదు. అండ్ నేను ఇక్కడ నా కొత్త ఇంటికి వచ్చాను. ఇక్కడ నాకు పనమ్మాయి దొరికింది, కుక్ దొరకలేదు. చాలా బాధపడుతున్నాను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అన్హెల్దీ ఫీల్ అవుతున్నాను బయట ఫుడ్ తిని బట్ ఐమ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ బ్యాలెన్స్డ్. బట్ టేస్టీ తేజ లాంటి మంచి వాళ్ళు ఉండడం వల్ల అప్పుడప్పుడు గొప్ప ఫుడ్ కూడా. అండ్ హీ సెంట్ అ క్యూట్ లెటర్. సో సారీ బీబీ, ఎట్లా అడిగితే బీబీ 10కి పంపిస్తున్నా. హ్యావ్ అ హ్యాపీ మీల్, బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ యాజ్ అ పాజిటివ్ సోల్ ఫ్రమ్ టేస్టీ తేజ, ప్రిపేర్డ్ బై మై మామ్. సో క్యూట్. ఎవరు? మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. మీ అమ్మగారి చేతులు పాదాలు హోల్ సోల్ గాడ్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ యువర్ హోల్ ఖాందాన్ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లంచ్. క్విక్లీ ఐమ్ గోయింగ్ టు డిగ్ ఇన్. అండ్ మన డెజర్ట్ వచ్చేసి హిమాయత్ మ్యాంగోస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫుడ్. నేను ఎంత తిన్నా లావ్ అవ్వకుండా నువ్వే చూసుకోవాలి.